ఏంటి రాష్ట్ర రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నది. ఓ పక్క కూటమి నాయకత్వం, మరో పక్క వైఎస్ఆర్ పార్టీ 11 సీట్లు సరిపెట్టుకున్న ఆ నాయకత్వం. చూస్తూ ఉంటే వైసీపీలో రోజు రోజుకి ఒకరు జారిపోవటానికి కారణాలేంటి? అసలు ఎవరు నడిపిస్తున్నారు? ఎవరు పాత్రధారులు? ఎవరు సూత్రధారులు? ఎందుకు వైఎస్ఆర్ సిపిలో ఈ రోజుకి ఒకరు జారిపోవటానికి కారకులెవరు? ఎవరు నడిపిస్తున్నారు ఇదంతా? ఎవరి వల్ల వెళ్ళిపోతున్నారు? దీని అంతు చిక్కని రహస్యమే వైసీపీ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు. అది కూడా వెళ్ళిపోయిన వాళ్ళంతా కూడా బంధుత్వం ఉన్నవాళ్ళు, దగ్గర సంబంధాలు ఉన్నవాళ్ళు, 4 దశాబ్దాల పాటు వైఎస్ఆర్తో అనుబంధం ఉన్న, ఫ్యామిలీతో అనుబంధం ఉన్న విజయసాయి రెడ్డి వెళ్ళిపోవటానికి కారణాలేంటి? అసలు రాజ్యసభ ఉంటుండగా రాజీనామా చేయడానికి ఎవరు నడిపిస్తున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ లేని సమయంలో ఎందుకు రాజీనామా చేశారు? ఇది రహస్యమా? కాదు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి వేసిన ఎత్తుగళ్లతోటి జరుగుతున్న రాజకీయ పరిణామాలని పార్టీ వర్గాల్లో జరుగుతున్నటువంటి లుకలకులు ఏంటో చూద్దామా? అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు? నేను ప్రెస్ మీట్ పెడుతూ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారో అవన్నీ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డికైనా మరెవరికైనా విశ్వనీయత ముఖ్యం. జగన్ భయపడో రాజీపడో వెళ్ళిపోతే ఎలాగని జగన్ ప్రశ్నిస్తున్నటువంటి మాటలు, 5 ఏళ్ల కష్టపడితే మనం సమయం వస్తుందని వ్యాఖ్యలు, అసెంబ్లీ సమావేశాలను తాము బహిష్కరించలేదన్న జగన్మోహన్ రెడ్డి, లెక్కర వ్యవహారంలో మిథున్ రెడ్డికి ఏం సంబంధం అన్నా ప్రశ్నించిన జగన్మోహన్ రెడ్డి, ఎవరినో ఒకరిని ఇరికించడం వాళ్ళకు అలవాటని, అది చంద్రబాబు నాయుడుకి కూటమి ప్రభుత్వానికి అలవాటని నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతూ ప్రెస్ మీట్లు అన్నటువంటి మాటలు. అంటే ముఖ్యంగా ఇది ఒక ఎత్తు అయితే, అసలు విశ్వనీయత కోల్పోవద్దు, విజయసాయి రెడ్డి మీరు వెళ్ళిపోవలసిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు రాజీనామా చేశారు, ఎందుకు చెప్పకుండా చేశారు, ఎందుకు కేసులకు భయపడుతున్నారు, వాళ్ళకు భయపడి మీరు చేయవలసిన అవసరం ఏమొచ్చింది అని జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నలు వేస్తున్నారు. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి రిప్లైగా విజయసాయి రెడ్డి కూడా ఆయన ట్విట్టర్ వేదిక కూడా ఇచ్చారు. నేను వెళ్ళిపోవటానికి కారణం భయపడో ఎవరో భయపిస్తూ నేను వెళ్ళిపోలేదు, కేవలం నేను వెళ్ళిపోవటానికి ఒకటే కారణం, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను, రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను, రాజకీయాల నుంచి నేను వెళ్ళిపోయి పూర్తిగా నేను ఇక్కడ ఓన్లీ వ్యవసాయం చేసుకుందామని ఆలోచనతో నేను వచ్చేసాను అని చెప్పేసి ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలు, అక్కడ పెట్టినటువంటి మాటలు చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఈ రాజకీయ చదరంగంలో జరుగుతున్నటువంటి పరిణామాలని అర్థం కావట్లేదా? రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతాను, జగన్మోహన్ రెడ్డి 2 అని నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. దానికి కౌంటర్ ఇస్తూ ఉన్నారు టీడీపీ వర్గాలు, అట్లాగే మా కూటమి ప్రభుత్వం. ఎట్లా వస్తావు, వచ్చి ఇంకా మేము అధికారంలోకి వచ్చి 8 నెలలు అవ్వలేదు, ఇంకా నువ్వు కలలు కంటున్నావా అని చెప్పేసి ఓ పక్క టీడీపీ నాయకులు ఎద్దావా చేస్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలోని ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అధికంగా దగ్గరగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఓ పక్క విజయసాయి రెడ్డి, మరో పక్క అట్లాగే దగ్గరికి సంబంధం ఉన్నటువంటి నాని, ఇట్లాంటి మాజీ మంత్రులు వీళ్ళందరూ వెళ్ళిపోవడానికి కారణం ఏంటా అని ఆరా తీస్తే పార్టీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారంట. ఏంటని చెబితే పార్టీ వర్గాల్లో మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయంట. ఏంటట? జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేసి మరి పంపిస్తున్నారని, ప్లాన్ వేసి మరి రాజీనామా చేయిస్తున్నారని, ప్లాన్ వేసి మరి ఆర్ కృష్ణయ్యని కూడా పంపించారని, రాజ్యసభకి రాజీనామా చేసి వెంటనే ఆర్ కృష్ణయ్యని బీజేపీలోని రాజ్యసభ వచ్చినట్టు చేశారని, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ తోటి జగన్మోహన్ రెడ్డి వేసిన ఎత్తుగడలని పార్టీ వర్గాల్లో కూడా లొకలొకలు ఒక పార్టీ సీనియర్ నాయకుల నుంచి వచ్చినటువంటి సమాచారం. ఇది ఒకంత ఎత్తు అయితే, ఇప్పుడు పార్టీలో కార్యకర్తలు భయాందోళనకు గురవుతున్నారు.
విజయసాయి రెడ్డి వెళ్ళిపోయి, అంటే విజయసాయి రెడ్డి అంటే వైఎస్ఆర్ పార్టీలోని విజయసాయి రెడ్డి నెంబర్ 2 అని చెప్పుకున్నటువంటి పదవి, నెంబర్ 2 అని రెండో ముఖ్యమంత్రి ఎవరు అంటే విజయసాయి రెడ్డి అని చెప్పుకున్నటువంటి స్థాయి ఉన్నటువంటి అట్లాంటి నాయకులు వెళ్ళిపోయారు అంటే ఏం జరుగుతుంది అని మరోపక్క కార్యకర్తల్లో ఆందోళన కలిగిస్తున్నది. కానీ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెడుతూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల్లో పూర్తిగా నేను అధికారంలోకి వస్తాను, జగన్మోహన్ రెడ్డి 2 అని ఆయన చెప్పుకుంటున్నారు. ఇదంతా జరుగుతుంది, సాధ్యమేనా అసాధ్యమా అనేది రేపు ప్రజలు తేలవలసి ఉన్నది. కానీ దీని ముందు జరిగినటువంటి పరిణామం చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏంటా అంటే చంద్రబాబు నాయుడు ఒక మోసగారు, మోసం చేసి దగా చేసి ప్రజలను వంచి చీటింగ్ చేసి ప్రజల్ని పూర్తిగా తీవ్రంగా ప్రజల్ని ముంచేసినటువంటి నాయకుడు ఎవరు అంటే చంద్రబాబు అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. చీటింగ్ లో చంద్రబాబు పిహెచ్డి చేశారని తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో చెప్పినటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి అసలు చంద్రబాబు అనే నాయకుడు పూర్తిగా ఎలక్షన్ ముందు ఏం చెప్పాడు, ఎలక్షన్ తర్వాత ఏం చేస్తున్నాడు చూస్తూ ఉంటే కేవలం ఒక రంగు రుచి వాసన అన్ని కలిపేసి కలగోరలాగా చేస్తున్నటువంటి నాయకుడే చంద్రబాబు అని జగన్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.